హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇవాళ వీడియో ఏంటి అంటే, అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, నేను యూట్యూబ్‌లోకి ఎలా వచ్చాననేసి. సో, ఆ విషయం ముందు చెప్పే ముందైతే మన వీడియోకైతే చిన్న లైక్ ఇచ్చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. యాక్చువల్‌గా యూట్యూబ్ స్టార్ట్ చేసే ఐడియా నాది కానే కాదండి. వట్టి వట్టిగానే నేను మా ఆయన ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉంటా అంటే సడన్గా ఎందుకో యూట్యూబ్ వచ్చేసి దాన్ని స్క్రోలింగ్ చేస్తూ ఉంటే అనిపించింది అన్నట్టు మా ఆయనకి. నాకు కాదు, మా ఆయనకి అనిపించింది మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా అని. సో అలా అనేసి మేము ఏమనుకున్నామంటే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాంలే, యూట్యూబ్ స్టార్ట్ చేసి అశ్వగాడు ఉన్నాడు కదా, సో అశ్వగాని వీడియోలు పెడదాంలే అనేసి అన్నాడు. సరే అలా అనేసి నేను కూడా అనుకున్నాను. స్టార్టింగ్ ఫస్ట్ వీడియో అని బైక్ వీడియోనో సంథింగ్ ఏదో ఉంటుందండి. బైక్ వీడియో అనేసి అన్నాక సరేలే అని అప్పుడు స్టార్టింగ్లో కొత్త మురిపం కదా, ఎలా ఉంటుంది అంత కొత్త మురిపాలు, అందుకనేసి స్టార్టింగ్ అన్నీ బైక్తో గుద్దేయడాలు, ఇట్లా బొమ్మలు పెట్టేసి బైక్ని తీసుకొచ్చి గుద్దేయడాలు అవన్నీ వేసుకుంటా వీడియో తీసుకుంటే అయితే పెట్టేదన్నట్టు మేము. సరే అలా కొన్ని డేస్ అయిపోయాక మన సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి టైంలో మనకి భోగి పళ్ళు పోసాము, ఆ వీడియో కూడా పెట్టేసామన్నమాట. సో పెట్టేసాక నాకు అనిపించింది, ఏమనిపించింది అని అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి పిల్లల్ని పెడితే పిల్లలు ఎవరు చూస్తారు, పిల్లలంతా కంటెంట్ ఏముంటుంది, డైలీ ఒక యాక్టివిటీ చేపిద్దాము అంటే ఏం చేపిస్తాము. మా ఆయన మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ వస్తాడు. సో నేను ఒక్కదాన్ని తనని హ్యాండిల్ చేసుకుంటా అవన్నీ చేసుకొని చేయలేము. మేము ఫస్ట్ ఆట ఆడిపించినప్పుడే చుట్టూ 10 మంది కూర్చొని ఆ 10 మందికి ఆ బొమ్మలు సెట్ చేసుకుంటా ఒక్క వీడియో షూట్ చేయడానికి మాకు అరగంట టైం పట్టింది. సో ఇదంతా చేయడం, పెట్టడం అంటే పెద్ద ప్రాసెసు. దీనితోని ఇది కష్టమవుతుంది కదా అనేసి ఆలోచించా నేను. ఆలోచించి వన్ టైం ఎందుకు ఒకసారి నేను ట్రై చేయొద్దా అని అనిపించింది నా ఫీలింగు. ఎందుకంటే పిల్లలది పెడితే ఇప్పుడు ఎవరు చూస్తారులే పిల్లలది అని అనిపించింది నాకు. పిల్లలు ఎవరు చూస్తారులే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో, మనం ఇన్వాల్వ్ అయితే అయిపోవు కదా అని అనిపించింది. సో అయితే సడన్ టైంలో మా ఆయనని అడిగాను నేను, బావ అశ్వినంది అంటున్నాం కదా, సో అశ్విన్ ప్లేస్లో నేను ఇన్వాల్వ్ అవుతా, ఫేస్ చూపించకుండా వీడియోస్ చేద్దాము అనేసి అన్న. సరే ఫేస్ చూడనీయకుండానే కదా, ఫేస్ చూడకుండా వీడియో చేస్తే చెయ్యమ్మా పర్లేదు అని అన్నాను. సరే అనేసి కొంచెం స్టార్టింగ్ ఫేస్ చూడనీయకుండా టిప్స్, మన ఏంటి ఫేస్ టిప్స్, మేకప్ టిప్స్ కానీ కొన్ని హోమ్ టిప్స్ కానీ అవన్నీ పెట్టడానికి ట్రై చేశాను. అది కూడా చేస్తా అంటే మళ్ళీ ఒక థాట్ వచ్చింది. ఈ ఫేస్ చూపించకుండా చేస్తే ఎవరు మనల్ని చూస్తారు, ఎవరు మనల్ని గుర్తుపడతారు, సో అండ్ పర్సన్ అని ఎలా వస్తుంది అనేసి మళ్ళీ అనిపించేసి మళ్ళీ మా ఆయన అడిగా, బావా నేను మొహం చూపించేసి వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనకంటే ఒక ఫేత్ రావాలి కదా, సో అందుకనేసి మనం మొహం చూపించేస్తేనే మనకంటే ఒక విలువ వాల్యూ అన్నీ ఉంటాయి కదా అనేసి నేనంటే ఫస్ట్‌లో వద్దన్నాడు. యాక్చువల్లీ చెప్పండంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాకైతే అది రచ్చ రంబోల అయిందంటే, సో ఇది ఫేస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఒక వీడియో 2 వీడియోలు పెట్టాను. సో పెట్టాక కదా చిన్న మా ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి యూట్యూబ్ స్టార్ట్ చేయడంతోటే. అంటే ఏంటి అంటే మా అన్నయ్య ఎందుకు అవసరమా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అవసరమా మనకి ఇవన్నీ ఎందుకు అనేసి మా అన్నయ్య చిన్న గొడవ చేశాడు. సో దాని మూలంగా మా ఆయనకు నచ్చలేదన్నట్టు. అంటే ఎందుకు ఒకళ్ళతో మనం ఎందుకు ఒకళ్ళతో మనం మాట పాడెందుకు అనేసి మా ఆయన ఫీల్ అయిపోయి, నువ్వు యూట్యూబ్ చేయడం ఏం చేయడం నాకు అవసరం లేదు మానేసేయి అని తిట్టిండు. సరేలే అనేసి అనిపించి సర్టెన్ టైంలో అనిపించింది నాకు, సరేలే ఎందుకు మనకు డబ్బులు వస్తాయో రావో, ఎందుకు తీలా అనేసి మానేద్దాంలే అనిపించింది. ఈ ప్రాసెస్‌లో వచ్చానండి. యాక్చువల్‌గా మా అశ్వినందితోని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసేస్తాను. వానికంతా ఇప్పుడు వానితోని పాటుగా ఏం చేస్తే ఏముంటుందిలే, నా త్రూ వెళ్తే ఏమైనా ఉంటుందిలే అనేసి నేను ఇన్వాల్వ్ అయిపోయాను. నేను ఇన్వాల్వ్ అయిపోయాక కొంచెం చిన్న గొడవలు వచ్చినాక 1 or 2 months గ్యాప్ ఇచ్చేసాననమాట. గొడవలు చాలా పెద్దగా అయ్యేటన్నట్టు. ఎందుకంటే నువ్వెంత అంటే నేనెంత, నువ్వెంత అంటే నేనంత అని కూడా లొల్లిలు అయిపోయినాయి. మా నాన్నకు ఇష్టం ఉండకపోయేది, మా అన్నయ్యకి ఇష్టం ఉండకలేదు. మా ఆయనకు పర్లే ఓకే చేసుకో అమ్మనేసి అనేటోడు. బట్ ఇక మా వాళ్ళు వద్దనేసరికి మా ఆయనకు కూడా ఎందుకు మీ వాళ్ళు వద్దంటున్నారు కదా, అత్తనంగా నువ్వు చేయడం ఎందుకు అనేసి ఇక మా ఆయనకు అనిపించింది. సో ఇక మా ఆయనకు అనిపించేసరికి వద్దు నువ్వు మానేసాను అన్నాక నేను మానేసాను. మానేసాక నాకు మళ్ళీ అనిపించింది, వన్ టైం కొన్ని వీడియోస్ చేశా. 1 month, 1.5 month మా వాళ్ళని ఎదిరించి మరి, మా అన్నయ్య నీకెందుకురా నీకు అవసరం లేదు అనేసి మా అన్నయ్యని మా డాడీని ఇద్దరిని ఎదిరించి మరి
యూట్యూబ్లోకి కొన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేశాక కొంచెం రీచ్ రాలేదు. సో రీచ్ రాకపోయేసరికి నాకు ఇక వాళ్ళని ఎదిరించి నేను చేయడం ఎందుకులే, సైలెంట్ అయిపోదాంలే అనేసి ఆగిపోయినా. మళ్ళీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు మళ్ళీ యూట్యూబ్లో చూస్తూ ఉంటే కొంతమంది రీచ్ అవుతూ ఉంటారు కదా అండి. సో తన గోల్ ఇది రీచ్ అయినా అనుకుంటుంటా ఉంటుంది కదా. ఇక అందుకు అనిపించి నాకు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసా, ఎందుకు మానేసా, అసలు ఏంది ఇది అనేసి మా ఇంట్లో మళ్ళీ డిస్కషన్ చేసేసి నేను మళ్ళీ చేద్దాం అనుకుంటున్నా, చేస్తా అనేసి అని చెప్పా. అంటే ఎందుకు మళ్ళీ అంత రచ్చ, మళ్ళీ మీ వాళ్ళు తిట్టడము నేను తిట్టడం ఇవన్నీ ఎందుకు అనేసి మా ఆయన కూడా చాలా అన్నాడు. బట్ ఎందుకనంటే నేను అనేది మనీ గెయిన్ చేయాలి బావా. యూట్యూబ్లోకి అట్టిగా ఏం పోవట్లేదు, నా మొహం చూపెట్టడానికో ఇంకేదో అని నేను పోవట్లేదు. పక్కా నేను మనీ సంపాదించుకోవాలి, నేను మనీ సంపాదించి మీకు అందరూ నేను చూపెట్టాలని ఓ పెద్ద పౌరుషం గల అమ్మాయి ఉంటారు కదా. సో ఆ పద్ధతిలో నేనైతే మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ నేను చేసిన మైనస్ అంటే చాలా ఉన్నాయండి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఏమేమి మైనస్లు చేశానని. అందుకే అసలు నాకు రీచ్ ఉండట్లేదు, అండ్ నాకు సబ్స్క్రైబ్స్ కూడా చాలా ఎంత పెట్టినా అంత లో అవుతున్నారు అన్నట్టు. అది నేను ఏం మిస్టేక్ చేశాను అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను. సో ఈ విధంగా మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా గ్రోత్ లేదు, మళ్ళీ ఆఫ్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను, ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిక్స్ అయిపోయానంటే ఇక నేనైతే యూట్యూబ్లో రన్ అవ్వాలి, చెయ్యాలి, నేను మనీ సంపాదించుకోవాలి. అందరూ అంటూ ఉండరు యూట్యూబ్ ఒక ఫ్యాషన్ అని, అదంతా ఏం కానీ యూట్యూబ్ పిచ్చే డబ్బులు ఇస్తుంది. సో అందుకనేసి అందరు ఇందులో పడి చేద్దాం అనేసి చేస్తున్నారు. సో నేను కూడా అదే ఇంటెన్షన్తో చేస్తున్నాను. నేను డబ్బులు సంపాదించాలి, నాకు ఫేమ్ రావాలి, నాకు ఫేమ్ అవసరం లేదు, మనీ కావాలి అంతే. ఎందుకంటే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు కూడా డబ్బులు సంపాదించగలరు, అది యూట్యూబ్ చేసుకుంటా ఓన్ ఏ కష్టం ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా యూట్యూబ్లో ఉండి కూడా డబ్బులు సంపాదించగలరు అలా ఒక థాట్ నాకు అందరికి వచ్చింది. చాలామంది చేస్తున్నారండి, మూల గ్రామాలలో ఉన్నోళ్ళు కూడా చేస్తున్నారు. సో అందరు చేస్తున్నారు, నేను చేయట్లేదు. నేను డబ్బు సంపాదించాలి అని నాకు థాట్, పిచ్చి థాట్, అది నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నేనంటూ డబ్బు సంపాదించాలి, నాకంటూ పేరు ఉండాలి, నేను సంపాదిస్తున్నాను ఉండాలి. అది యూట్యూబ్ అంటే కూడా ఒక జాబే కదండి. సో అందుకనేసి ఇది యాక్చువల్గా నేను నచ్చిన పద్ధతి ఏంటి అంటే మా అశ్విగాడి వీడియోలు చేద్దామని వచ్చేసి మా అశ్విగాడి త్రూ కాకుండా నేనే వీడియోస్ ఫేస్ చూపెట్టకుండా వీడియోలు చేద్దామని స్టార్ట్ చేసి తర్వాత ఫేస్ చూపెట్టి తర్వాత మానేసి అలా కొన్ని డేస్ చేసుకుంటా కొన్ని డేస్ మానవకుండా అలా వేసుకుంటా ఉన్నాను అన్నట్టు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పర్టికులర్గా 3 months యూజ్ చేస్తున్నాను. నాకైతే గ్రోత్ ఉండట్లేదు, అస్సలే వ్యూస్ కూడా రావట్లేదు. సో ఎందుకు అని అంటే నేను చేసిన మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోలో చెప్తా ఉంటా. సో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేయండి అబ్బా. చేస్తే మాత్రం పట్టు వదలకుండా చేసేయండి. అలా చేస్తే అంటే మాత్రమే వీడియోలు తీయండి, లేకపోతే యూట్యూబ్లోకి రాకండి. వన్స్ ఒక్కసారి డౌన్ అయినామంటే మళ్ళీ లేవడం అంటే అసాధ్యం. అది ఎంత అసాధ్యం అంటే దానికి ఆన్సరే నేనన్నమాట. నేను ఎన్ని టైంలో స్టార్ట్ చేసి ఎన్ని టైంలో అప్ అండ్ డౌన్ నవ్వుకుంటున్నాను నాకు తెలుసు. ప్రజెంట్ ఇప్పుడు 3 months అవుతుంది రెగ్యులర్ వీడియో పెట్టబట్టి, బట్ నాకైతే గ్రోత్ ఉండట్లేదు. సో ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను, ఫిక్స్ అయిపోతున్నాను. దీని త్రూ మాత్రం నేను వచ్చాను. నేను చేసిన మిస్టేక్లు అనేది ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఉంటాను. మా అశ్విగాడు స్టార్ట్ చేసిన వీడియోలకు మా అశ్విగాని చూపెట్టి వీడియోలు తీద్దామని అనుకున్న వాళ్ళం మేము. ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నాను అన్నట్టు. ప్రజెంట్ మా ఆయనకు ఓకే, బట్ తను వీడియో తీయడము చేయడం అనేది తనకి ఇంట్రెస్ట్ ఉండేది చూపించడం, ఎందుకంటే తనకు బయట వరకు ఎక్కువైపోతుంది. సో ఇంట్లోకి వచ్చిన మళ్ళీ నీకుతో ఇవన్నీ చేయను అంటే నాతో నవ్వడం అని చెప్పేసిండు. అందుకు నేను కూడా ఎక్కువ ఇన్వాల్వ్ గాను. చిన్న ఇన్వాల్వ్మెంట్ చేశాను అనుకోండి, బై మిస్టేక్లో మా ఇద్దరి మధ్య గిచ్చుకుని డిషాన్స్ ఏమైనా అయినాయి అనుకోండి, ఫస్ట్ నా యూట్యూబ్ మీద పడిపోతాడు. సో ఆ మాట నేను పడిపించుకోవద్దు అనేసి మా ఆయన కూడా రానివ్వట్లేదు అన్నట్టు. సో ఇదన్నమాట. వీడియో మాత్రం నేను యూట్యూబ్కి ఏ విధంగా వచ్చాను అంటే మా అశ్విగాని మీద స్టార్ట్ చేసేసి మా అశ్విగాని నుంచి అయితే యూట్యూబ్ అనేది నేను తీసుకొని ఆ ఛానల్ నేనే నడుపుతా, నేనే అన్ని చూసుకుంటా అని చెప్పేసి వచ్చాను. సో యూట్యూబ్లో మాత్రం చాలా కష్టాలు పడ్డానండి. అవన్నీ మెల్లి ఏ విధంగా అయింది, ఏం జరిగినాయి అనేది నేను మెల్లిమెల్లిగా అన్నీ చెప్తా ఉంటా. బట్ మన ఛానల్ మాత్రం మీరు ఫస్ట్ ఇస్తే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇస్తే మాత్రం నేను మంచి వీడియోలు మా ఆయనతో చేయడం నేను సిద్ధము. మా ఆయనకి కొంచెం
తనకి ఏంటి అంటే వ్యూస్ లేదు కదా, సో నేను వచ్చి ఎందుకు అన్న కింద ఉన్నాడు అన్నట్టు. సో వ్యూస్ కొంచెం గెయిన్ అయినాం అనుకోండి, మా ఆయనతో నేను ప్రాంక్ వీడియోలు అవి వీడియోలు స్టార్టింగ్లో కొన్ని ట్రై చేశాను, అవి కూడా కొంచెం పర్లే అనిపించింది. కానీ నాకు గ్రోత్ లేకపోయేసరికి, వ్యూస్ లేకపోయేసరికి మా ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. మీరు నాకు ఇంట్రెస్ట్ మీరు చూపించి నాకు ఇంట్రెస్ట్ తెప్పించేటట్టు, మా ఆయనకి ఇంట్రెస్ట్ తెప్పించేటట్టు చేస్తే మాత్రం మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి. ప్లీజ్ అండి, వీలైతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన ఛానల్ నేమ్ సహస్ర సింహాచలం. లైక్ అయితే చేసుకోండి. బాయ్.